దేవుని వాక్యము వినటం వలన విశ్వాసం అన్నదప్పుడు నీ స్థితికి తగ్గట్టు దేవుడు వాక్యాన్ని ఇస్తాడు. నువ్వు విన్నట్లయితే, లోబడినట్లయితే దేవుని మహిమను చూస్తావు, దేవుడి కార్యం చూస్తావు. అబ్రహాం అంట హీ డిడ్ నాట్ వేవర్, సందేహించల. ఇక్కడ ఇంగ్లీష్ మాట వేవర్ అన్న మాట బాగుంది. ఎలాగంటే కొంతమంది చూడండి, దేవుడు చేస్తాడంటావు, దేవుడు చేయకపోతే వీళ్ళు అడుగుతాం, దేవుడు ఇస్తాడంటావు, దేవుడు పోతే అక్కడ పోతాండే, దేవుడు ఇది, దేవుడు వేవర్, దేవా అనే పట్టు లేదు. అబ్రహాం అంటే వేవర్ అవ్వలేదంట. దేవుడు పిలిచాడు, దేవుడు చూసుకుంటాడు, దేవుడు చేస్తాడు, దేవుడు వాగ్దానం చేశాడు, ఆయన జరిగిస్తాడు, నమ్మేడంట. దేవుని వాక్యం వెనకన దేవుని మీద ఎలాగ ఆధారపడతాం? ఈరోజు చాలామంది మీరు ఇచ్చే సాక్ష్యాలు చూసినప్పుడు క్రమంగా వాక్యం వింటూ మీ జీవితాలు మలచబడతాం, మైండ్ ట్రాన్స్ఫార్మ్ అవుతాం, జీవితాలు మారుతాం. అగైన్ కమింగ్ బ్యాక్, వినటం వలన విశ్వాసము, దేవుని వాక్యం వినటం వలన విశ్వాసము, వాక్యానుసారంగా జీవించవలసిన సవాలు మనకుంది.